బట్టి, మనకున్న బాధలను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి ఆ దేవుడు కావాలంటున్నాం. కానీ మనము ఆయన గురించి తెలుసుకొని ఆయన లోకాన్ని ఏం చేయడానికి వచ్చాడు? మనందరినీ రక్షించడానికి వచ్చాడు. లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. అంటే ఈసారి ఎట్లా వచ్చాడు? ఆయన కృపనివ్వడానికి వచ్చాడు. అంటే గ్రేస్ నీకు ఇచ్చి నీ జీవితాన్ని బాగు చేసి నిన్ను నిలబెట్టాలి. ఈ లోకములో నిన్ను వర్ధిల్ల చేయాలి. నీకు విలువ లేదు లోకములో, కానీ దేవుడు నీకు విలువనిచ్చాడు. నీలో ప్రేమ లేదు, కానీ దేవుడు ప్రేమనిచ్చాడు. సమాధానం లేదు, దేవుడు సమాధానంనిచ్చాడు. సంతోషము లేదు, దేవుడు సంతోషమునిచ్చాడు. దీవెన లేదు, దేవుడు దీవించాడు. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఘనపరుస్తాడు. అవును, ఎవరైతే వారి జీవితాన్ని దేవుని కోసం మార్చుకుంటారో వారి జీవితాన్ని దేవుడు ఆయన కోసం ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని కోసం నేను హెచ్చిస్తాడు. అలాంటి వారు కావాలి దేవునికి. మనం ఏం చేస్తాం? నేను ఆఫరింగ్ ఇస్తున్నాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నేను బ్లెస్ అవ్వట్లేదు ఏంటి? ఓహో, ఇక్కడ కాదేమో, ఇంకొక దగ్గర ఇస్తే నేను బ్లెస్ అవుతానేమో, ఇంకో దగ్గరికి వెళ్తే నేను బ్లెస్ అవుతానేమో, అక్కడ ప్రార్థన చేస్తే విడుదల అవుతుంది. నువ్వు ఎక్కడన్నా తిరుగు ఈ ప్రపంచంలో, ఎంత గొప్ప దైవజనుని దగ్గరికైనా వెళ్ళిపో, నువ్వు మారకపోతే ఎంత గొప్ప ఆశీర్వాదమైన అభిషేకమైన అది నీ జీవితంలో పని చెయ్యదు. చేస్తుందా అండి అమ్మా? చేస్తుందా? మరి దాన్ని పొందడానికి నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి? ఒక వ్యక్తి అంట ఒక పొలాన్ని కొన్నాడు. ఏం కొన్నాడు? పొలాన్ని కొన్నాడు. ఒక 2 ఎకరాల స్థలాన్ని కొనేసి అతడు ఏం చేశాడంటే విత్తనాలు తీసుకొని పోయి ఆ 2 ఎకరాల మొత్తం చల్లేశాడంట. ఏం చేశాడు? మొత్తం చల్లి వచ్చేసాడు. ఒక వారం తర్వాత వెళ్ళి చూశాడంట. అక్కడేం మార్పు కనబడలే. ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళాడంట. ఏం కనబడలే. 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు ఏమీ లేదు అక్కడ. ఎందుకు? కారణం ఏంటి అమ్మా? ఏం కావాలి? అక్కడ ఉన్నటువంటి రాళ్ళు రప్పలన్నీ తీసేయాలి, ముళ్ళ పొదలు తీసేయాలి, దున్నాలి, నీరు పెట్టాలి. ఆ తర్వాతనే కదా విత్తనాలు వేసేది. అదేం లేదంట. విత్తనాలు వేసి ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉన్నామంట. నీ జీవితాన్ని మార్చుకోకుండా, నీలో ఉన్న పాపాన్ని తీసివేయకుండా, నీలో ఉన్నటువంటి ఆ పనికి రాని క్యారెక్టర్ని మార్చుకోకుండా నువ్వు ఏం చేస్తా ఉన్నావు? అట్లనే నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తూ ప్రార్థన చేస్తా నేను చాలు, వాక్యములో ఉంది కదా. ఆ ప్రార్థన పనికిరాదమ్మా. నువ్వు ఫలించడానికి మంచి నేలగా మారు. ఏం చేయబడాలా? అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. అప్పుడు నువ్వు నీ జీవితంలో సంతోషాన్ని చూస్తావు. అప్పుడు నీ జీవితంలో రోగము వెళ్ళిపోవటను నువ్వు చూస్తావు. సాతానుడు నిన్ను చూసి భయపడాలంటే ఎందుకు భయపడతాడు? అంత విలువైనటువంటి ఆయుధం నీ దగ్గర ఏముంది? వాడు ఎందుకు భయపడాలి నీకు? నా దగ్గర యేసయ్య ఉన్నాడు. యేసయ్య అందరి దగ్గర ఉంటాడు అమ్మా. దేవుడు అందరితో ఉంటాడు, అందరి దగ్గర ఉంటాడు, అందరి హృదయాల్లో ఉన్నాడు. కానీ ఎవరైతే క్రీస్తు వలె వారి జీవితాన్ని మార్చుకుని క్రీస్తులాగా బ్రతుకుతారో వారిని చూస్తే భయపడతాడు సాతానుడు. అపవాది వాణ్ణి చూసి భయపడతాడు. కానీ ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోకుండా వాడు నిన్ను చూసి భయపడాలి, నిన్ను చూసి పారిపోవాలి, నీ ఆస్తి పెరిగిపోవాలి, నీ కంపెనీ ఎదిగిపోవాలి, నీ ఉద్యోగంలో నువ్వు ప్రమోట్ అవ్వాలి, ఇంక్రిమెంట్ రావాలి, ఇవన్నీ నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తావు. తప్పు లేదు. మనుషులకి ఆశ చాలా ఎక్కువ కదా, చాలా ఆశ ఉంటుంది. నీకు అవకాశం ఇస్తే సీఎం అవుతానంటావు, వీలైతే ప్రైమ్ మినిస్టర్ కూడా అవుతానంటావు.
కదండి. మనిషి ఆశ అదే, ఏదైనా కోరుకుంటాడు. కానీ దేవుడు మనకొక పద్ధతిని ఆయన నేర్పించాడు. అందుకనే చాలాసార్లు మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదివేటప్పుడు మన అందులో ఉన్న సత్యాలను మనము అన్వేషించాలి, లోతుగా ధ్యానించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు బోధిస్తాడు. చూడండి, ఇక్కడ ఏమన్నాడు? ఆయన కొత్తగా జన్మించాలన్నాడు. కీర్తన 103:3 ఒకసారి చూడమ్మా. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు అని మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మత్తయి సువార్త 1:21 మనం చూస్తే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అని దూత చెప్పాడు. ఇక్కడ ఏమని? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు అని దూత చెప్పాడు. మత్తయి సువార్త 1:21. ఎందుకని? ఈయనకు అధికారం ఇవ్వబడింది. పాపులను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ పాపాన్ని ఆయన ఏం చేస్తాడమ్మా? అంటే ఇప్పుడు నువ్వు ఆ పాప జీవితము నుండి నువ్వు విడుదల పొందినట్ట కాదా? విడుదల. మరి ఎందుకు ఇంకెందులో బ్రతుకుతున్నారు? ఇంకెందుకు ఆ పాపములో బ్రతుకుతున్నారు? ఈ ప్రశ్న నేను కాదు, మిమ్మల్ని మీరు వేసుకోవాలా. ఇంకా ఎందుకు? యేసుక్రీస్తు వచ్చాడు. మనకు తెలియక ఒక తప్పు జరిగింది, మనకు తెలియక మనం పాపంలో పడిపోయినాం, మనకు తెలియకుండానే కొన్ని పరిస్థితులు మారిపోయినాయి. దాన్ని సరిచేయడానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఆయన నీ కొరకు మరణించాడు, ఆయన నీ కొరకు తన జీవితాన్ని ధారపోసాడు. కాబట్టి ఈరోజు నీకు ఇవ్వబడినటువంటి ఈ గొప్ప ధన్యత ఏంటంటే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు గనక మరి ఏం చేయాలా? ఆయనకి ఎందుకు ఈ పేరు పెట్టారు? యేసు అని పేరు ఎందుకు పెట్టారంటే, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక. అంటే ఈ అధికారము, ఈ శక్తి క్రీస్తుకు మట్టుకే ఉన్నది. హల్లెలూయా. ఉందా లేదా? ఈ అధికారము, ఈ శక్తి యేసు క్రీస్తుకు ఉన్నది. కాబట్టి నువ్వేం చేయాలి? ఆయన నామములో ప్రార్థన చేయాలి. ఆయన నామములో ఎప్పుడు నీ లైఫ్లో నీ పూర్తిగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. అంటే దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎట్లా కనపడాలి? ఆయనకి నీతిమంతునిగా, నీతిమంతులుగా కనపడాలి. అది ఎప్పుడు కనపడుతుంది? నీలో ఉన్నటువంటి నువ్వేం చేయాలి? తొలగించాలి. నీలో ఉన్న క్రీస్తును లోకానికి చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా.